చూస్తే తప్పుల తడకతో కూడిన ఓటర్ లిస్టు వల్లే నగరాల్లో పోలింగ్ తక్కువ నమోదు కావడానికి ప్రధాన కారణమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి అన్నారు. కొందరు డబ్బున్న వారు లైన్లో నిలబడి ఓటు వేయడం మాకెందుకులే అనుకోవడం వల్లనే ఓటింగ్ శాతం పడిపోతుందన్నారు. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పు రావాలంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రజాస్వామ్యంలో అత్యంత పెద్ద పండుగ ఓట్ల పండుగ. ఇట్లాంటి ఓట్లు వేసే సమయంలో చాలామంది యువత కావచ్చు, అదేవిధంగా ఓటర్లు కావచ్చు, ఓటింగ్కు చాలామంది దూరంగా ఉంటున్నారు. ఇట్లా దూరంగా ఉండడం వల్ల వచ్చే సంకేతాల వల్ల ఏమిస్తూ ఉన్నారు? సో సమాజంలో ఇట్లాంటి ఓటు వేయకపోవడం ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల ఏమన్నా ఆ ఓటింగ్లో కానీ అదేవిధంగా ఈ ఎన్నికయ్యే నాయకుల్లో కానీ ఏమైనా ప్రభావం చూపిస్తుందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నాతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి సమాజంలో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ప్రజాస్వామ్యంలో నగర పౌరులే ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు? దీనికి ప్రధాన కారణాలు ఏంటి? దీనికి 3-4 కారణాలు ఉన్నాయి. మొదట్లో ఏదైతే ఓటర్ లిస్ట్ అని ఉంటుందో అది గ్రామాల్లో రెవెన్యూ అధికారులు చేస్తారు. అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళు. అంటే వాళ్ళకు ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి వ్యక్తి తెలుసు ఆ గ్రామం లోపల. కాబట్టి ఈ ఓటర్ లిస్టు 99% కరెక్ట్గా ఉంటుందన్నమాట. అదే పట్టణాలకు వచ్చినప్పుడు ఈ యొక్క ఓటర్ లిస్టు తయారు చేసేది మున్సిపల్ సిబ్బంది. వాళ్ళకు దీని మీద పెద్ద అవగాహన ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇది అడిషనల్ వర్క్. అంటే వాళ్ళ రొటీన్ వర్క్స్ చాలా ఉంటాయి. వాళ్ళ ఈ యొక్క ఓటర్ల లిస్ట్ తయారు చేయడం అన్నది వాళ్ళకు అడిషనల్ వర్క్, పెద్దగా పట్టించుకోరు. చాలామంది సిటీ లోపల ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతుంటారు. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు వెళ్తూ ఉంటారు. అట్లాగే ఈ చనిపోయిన వాళ్ళది కూడా ఎంట్రీ జరగడం లేదు సిటీలో. ఉదాహరణకు ఒక వ్యక్తి ఓటర్గా నమోదు కావాలంటే చాలా సింపుల్. ఫామ్ 6 తీసుకొని ఫిలప్ చేయాలా, లేదా ఆన్లైన్లో కూడా ఓటర్గా నమోదు కావచ్చు. డిలీట్ చేయాలంటే కొంచెం ప్రొసీజర్ ఉంది. ఫామ్ 8 లోపల సబ్మిట్ చేయాలా, దాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ వచ్చి వెరిఫై చేయాలి. పలానా ఆయన చనిపోయినాడంటే ఆయన వచ్చి వెరిఫై చేయాలి. లేనట్టయితే కొన్ని పార్టీలు వేరే పార్టీ వాళ్ళు ఓటర్స్ను తీసించే ప్రమాదం ఉంటుంది. జరిగింది, అట్లా కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీన్ని మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మటుకు విలేజెస్ లోపల ఓటు హక్కు ఉండి సిటీలో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడమో బిజినెస్ చేయడంలో ఇక్కడ కూడా ఓటర్గా నమోదవుతున్నారు. అయితే ఇక్కడ ఓటర్గా ఓటు పెద్దగా ఎవరు వచ్చి వాళ్ళని అడగరు, వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి నేను ఈ సిటీలో ఎందుకు వేయాలా, మా ఊర్లో పోయి వేస్తా, నాకు అంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకొని ఊర్లలోకి పోతారు. మనం చూసినాం 27th 28th నుంచి 29th అన్ని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి అందరూ ఊర్లలోకి పోతున్నారు. బస్సులు చాలలేదు, రైళ్లు చాలలే, రోడ్ల మీద కూడా ట్రాఫిక్ జామ్స్ అయినాయి. అంటే అందరు ఇక్కడ ఓటు ఉండి కూడా విలేజ్లకు పోయి ఓటు వేస్తున్నారు అన్నమాట. సో దీనికి మన ఆధార్ కార్డుతో అనుసంధానం అన్నారు కానీ జరగలేదు. ఇమీడియట్గా ఏం చేయాలంటే ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి. ఎక్కడెక్కడైతే డబుల్ ఓటింగ్ ఉందో దాన్ని ఆధార్ లింకప్ చేసి టెక్నికల్గా ఒకటే ఓటు పెట్టాలి వాళ్ళకు. అట్లయితే చాలా తగ్గిపోతాయి సిటీ లోపల. ఇప్పుడు చార్మినార్ ఏరియా లోపల 50% కూడా కాలేదన్నారు. అంటే ఏమిటి, అక్కడ చాలా ఓటర్లది లిస్టు తప్పుల తడకగా ఉంది. అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళంతా గ్రామాలకు పోయి చుట్టుపక్కల గ్రామాలకు పోయి ఓటేసినారు. ఇంకోటి ఏంటంటే సిటీలో తక్కువ ఎందుకు అవుతుందో అంటే ఉదాహరణకు తీసుకుంటే హైదరాబాద్లో 46% వచ్చింది. అలాగే ఈ మేడ్చల్లో 56 వచ్చింది, రంగారెడ్డిలో 59 వచ్చింది. వేరే గ్రామాల్లో చూస్తే యాదాద్రి భువనగిరి 90% వచ్చింది. ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ సిటీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఒక ఏంటంటే ఈ యొక్క నిలబడ్డ క్యాండిడేట్స్ అందరూ కూడా పనికిరాని వాళ్ళే, నేర చరిత్ర కల వాళ్ళే, లేదా ఎమ్మెల్యే కాగానే బాగా దోచుకునే వాళ్ళే. అటువంటి వాళ్లకు ఎవరికి ఓటేస్తే మాకేమని. ఇంకోటి ఏంటంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎవరు కూడా పెద్దగా నిజాయితీగా పనిచేయరు. కాబట్టి అదే సామెత ఉంది కదా, ఏ బండి అయితే ఏంది నెత్తి బలు కొట్టుకోవడానికని, ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ డబ్బున్న ఏరియా లోపల వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ క్యూలో పోయి నిలబడి ఎందుకు వేయాలా, నాకు పరపతి ఉంది, డబ్బు ఉంది, నాది ఏదైనా పనులు ఉంటే ఫోన్ల మీద చేయించుకుంటానని.
ఈ విధంగా పార్టీలు తప్పు చేస్తున్నాయి, మంచి వాళ్ళని నిలబెట్టకపోవడం, తర్వాత ఈ మున్సిపల్ సిబ్బంది సరి అయిన ఓటర్ లిస్ట్ తయారు చేయకపోవడం, డ్యూయల్ ఓటర్స్ ఉండడం వలన గ్రామాల్లో ఓట్లు ఉండటం వలన అందరు పోతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అది కనిపిస్తలేదా? అందరూ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, బస్ స్టాండ్లలో బస్సులు దొరకడం లేదు, రైళ్లలో నిండిపోతున్నారు, అంటే మైగ్రేట్ అవుతున్నారు, మళ్ళీ ఇవాళ వాళ్ళు వచ్చేసేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక్క వ్యక్తికి 2 జాగాలలో ఓటు ఉంది, వాళ్ళు ప్రిఫర్ గ్రామాలకు పోయి ఓటేస్తున్నారు. కొందరైతే గ్రామాల్లో డబ్బు ఇస్తున్నారని అక్కడ పోయి ఓటేస్తున్నారు, ఇంకా కొందరేమో వాళ్ళకి బంధువులు తెలిసిన వాళ్ళు అక్కడ గ్రామాలలో కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి. ఇంకొక కేటగిరీ ఏంటంటే ఆ గ్రామంలో కొంచెం అందరికి గుర్తున్న వ్యక్తి ఉంటే అబ్బా ఆయన హైదరాబాద్ నుంచి వచ్చినాడు మన ఊరికి ఓటు వేయడానికి అని చెప్పి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. సిటీలో పార్టీలు పట్టించుకో, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆ కాలనీ లోపల ఓటర్ స్లిప్ కూడా ఇవ్వరు. ఎక్కువ మట్టుకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే ఇస్లాం ఏరియాస్ లోపల, అక్కడ పోతే చాలామంది ఉంటారు. కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా పంచుతున్నారు, దాచే విషయమేం కాదు, ఓటుకి ఇంత అని అన్ని పార్టీలు ఇచ్చినాయి. సో ఈ విధంగా చేయడం వలన సిటీలో ఇదవుతుంది. దీన్ని మేము ఒక 5 years బ్యాక్ సర్వే చేసినాం. ఒక చార్మినార్ ఏరియాలో కానీ చుట్టుపక్కల కానీ 50% కంటే తక్కువ ఎందుకు వస్తున్నదంటే ఒక 20 to 30% ఓటర్ల లిస్టు తప్పుల తడకగా ఉంది, అక్కడ ఎవరు లేరు. ఉదాహరణకు తీసుకుందాము, జస్ట్ క్లారిఫికేషన్. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 100 ఓట్లు ఉన్నాయనుకుందాం, ఓటర్ లిస్టులో పేర్లు 100, అయితే దాంట్లోకి వెళ్ళి ఒక 50 మంది ఓటేసినారు, అంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది? 50%. కానీ ఆ 100 ఓటర్ లిస్టులో 30 మంది దాకా వేరే ప్రాంతాలకు పోయినారు, చనిపోయినారు, అంటే మిగిలిన వాళ్ళు ఎంత? 70 లోపల వీళ్ళు 50 మంది ఓటేసినారు, అంటే సుమారుగా 70%, 65-70% వస్తుంది. ఇట్లా లెక్కలలో తప్పులు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది అలసత్వం ఉంది, 2 జాగాల ఓట్లు ఉన్నాయి. ఈ రకరకాల కారణాలతోని ఈ సిటీలో ఇలా అవుతుంది. ఇది మనకు హైదరాబాదే కాదు, బెంగళూరులో ఇలాగే జరిగింది, పునాలో జరిగింది, బాంబేలో జరిగింది. అన్ని ప్లేసెస్లో సిటీలో తక్కువ అవుతుంది, గ్రామాల లోపల రూరల్ ఏరియాలో ఎక్కువ పర్సెంటేజ్. సో ఇది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నిర్బంధ ఓటు హక్కు కంటే ప్రభుత్వాలు కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ముఖ్యంగా ఓటు హక్కు గురించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. అదేవిధంగా డూప్లికేషన్ ఆఫ్ ఓట్స్ కానీ, లేదంటే ఎన్నికల సిబ్బంది కానీ ఏదైతే అలసత్వం వహించి ఓటర్ లిస్టులో ఉన్న తప్పుల తడకలను సవరించినట్లయితే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కానివచ్చు, లేదా పార్టీలు కానివచ్చు, ఫ్రీబీస్కు కొంచెం స్వస్తి పలికి అభివృద్ధిపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కూడా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.